నా పేరు శివరామని, నెడమర్రు గ్రామస్తుడిని. నేను చదువుకున్నాను, ఎంటెక్ చదువుకున్నాను. ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ చేశానండి, 82% అది విత్ డిస్టింక్షను. నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేశాను, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, నా పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను జాబ్ మానేసి ఇక్కడే గ్రామంలో ఉండడం జరుగుతుంది. నేను గ్రామంలో వ్యవసాయం చేసేవాడిని. మాకు పూల తోటలు ఉన్నాయి. మా పూల తోటలు మా నాన్నగారితో పాటు నేను ఇద్దరం కూడా పూల తోటలే చేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రస్తుతం దాని మీద నాకు బాగా ఆదాయం వచ్చేది, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పూల తోటలు మొత్తం కూడా పూలింగ్ అని చెప్పి తీసేసుకున్నాడు. ఇప్పుడు మిగతా పొలాలు కూడా ఎక్కడా కూడా పంట వేసే పరిస్థితి లేదండి. ఎందుకంటే పంటలు వేసినా కానీ ఈ పందులు బెడద ఒకటి ప్రాబ్లం అయిపోయింది మాకు. లాస్ట్ ఇయర్ కూడా మేము పంటలు వేసాం, కానీ ఈ సంవత్సరం వేయలేకపోయామండి. చాలామంది ఇంకోటి రైతులు, ఎందుకంటే అడవిలాగా తయారైంది, దాంట్లో పందులు వచ్చేసి ఎక్కడా కూడా పంటలు వేసే పరిస్థితి లేదండి. మేము ఘోరంగా మా జీవనం అస్తవ్యస్తం అయిపోయిందండి. ఇప్పుడు ప్రస్తుతం నేనేం చేస్తున్నానంటే ట్యాక్సీ డ్రైవర్ చేసుకుంటున్నానండి. ఎంటెక్ చదివి సొంత ఊర్లో సొంత కాళ్ళ మీద నేను బతికానండి. ఇన్ని రోజులు కూడా 5-6 సంవత్సరాల నుంచి కూడా నేను వ్యవసాయం చేసుకుంటూ ప్రశాంతంగా బతుకుతున్నాను. కానీ ఇప్పుడు నేను డ్రైవర్గా చేస్తూ ఏ టైం వస్తానో తెలియదు. ఇదిగో మా ఇద్దరు పిల్లలు ఇక్కడే ఉన్నారండి. మా ఇద్దరు పిల్లలు, చిన్న పిల్లలు ఇక్కడే ఉన్నారు. ఏ టైంకి వస్తానో తెలియదు, ఏ టైంకి వెళ్తానో తెలియదు. నా వృత్తి అది. అంటే రాజధాని వచ్చి నేను అభివృద్ధి చేద్దానని అర్థం కావట్లేదు, అభివృద్ధి చెందలేదో కూడా అర్థం కావట్లేదు అన్నమాట. మా పరిస్థితి ఇంత దయనీయంగా ఉందండి. దయచేసి మీడియా కూడా కొంచెం మా దృష్టి నుంచి మేము ఎదుర్కొంటున్న చాలా సమస్యలు ఉన్నాయి. నాలాగే ప్రతి ఒక్కరికి ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ భూసేకరణ కానీ పులింగ్ వల్ల కానీ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారండి ప్రతి ఒక్క ఇంట్లో. ఇప్పుడు కొత్తగా మాకేంటంటే గ్రామ కంటకం ఇంతవరకు డిసైడ్ చేయలేదు. గ్రామ కంటకం ఎక్కడి వరకు డిసైడ్ చేయలేదు. రోడ్లు కొత్తగా, ఇంతకుముందు పూలింగ్లో భూములు ఇస్తే మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ ఊళ్ళో మీరు ఉండొచ్చు అని చెప్పారు. కానీ మాస్టర్ ప్లాన్లో రోడ్లు వంకరగా ఉండకూడదు అనే ఒక్క కారణంతో ఊరి మీదుగా రోడ్లు వేసేస్తున్నారు. ఒక ఊరి మీదుగా 65 అడుగులు రోడ్డు వస్తే సగం ఊర్లు వేసిపోతుంది. మా ఊళ్ళో కూడా సేమ్ అదే, 2 రోడ్లు వచ్చినాయి, 93 ఇళ్ళు. ఎప్పటి నుంచి తాతలు ముత్తాతల నుంచి మేము అక్కడ నివాసం ఉంటున్నాం. మొత్తం 93 ఇళ్ళు వెళ్ళిపోతున్నాయండి. అదేమంటే ఇప్పుడు మీ రోడ్డు తప్పిస్తామన్నారు, కానీ మెట్రో ప్లాన్లో అది పెట్టారండి. ప్రజెంట్ ఊరికే మాకు మాయపుచ్చడం కోసం మీకు రోడ్ లేదులేండి తీసేసామని చెప్తున్నారు. కానీ మెట్రో ప్లాన్లో అది కేంద్రానికి సబ్మిట్ చేశారు, ఇదే మెట్రో ప్లాన్ని. అంటే ఇప్పుడు చేయకపోయినా మళ్ళీ ఫ్యూచర్లో చేసే అవకాశం ఉందన్నమాట. అంటే ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని మోసపూరితంగా భూసేకరణకి రాబోతుంది. ఇదే విధంగా సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, సామాజిక సర్వే అనేది చేయాలి. ఎవరి చేత చేయించాలండి? అది ఎక్స్పర్ట్ కమిటీతో చేయించాలి. నాకున్న జ్ఞానం కూడా లేని వాళ్ళతో ఎక్స్పర్ట్ కమిటీ అని చెప్పి ఈ గ్రామానికి తీసుకొచ్చారండి. ఈ ఊళ్ళో నేను కాదు, ఇంకా 10th క్లాస్ వాడైనా బాగా చెప్తాడు. ఎక్స్పర్ట్ కమిటీ సోషల్ ఇంపాక్ట్ అంటే ఏం చేయాలండి? ఇక్కడ ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమంది కూలీలు ఉన్నారు, ఎంతమంది వృత్తిదారులు ఉన్నారు, వీళ్ళందరూ ఈ పంటలు పోతే ఏమైపోతుంది, వీళ్ళకి ఎన్ని గొర్రెలు ఉన్నాయి, బర్రెలు ఉన్నాయి, ఎంతమంది చేతి వృత్తులు కుమ్మరేళ్ళు ఉన్నారు, వీళ్ళందరి పరిస్థితి ఏంటి? ఇక్కడ మేము కూరగాయలు పండిస్తాం, అవి మార్కెట్కి వెళ్తాయి, మార్కెట్లో అమ్ముతారు. అక్కడ ఈ కూరగాయలు అమ్ముకొని మార్కెట్ మొత్తం బతుకుతున్నారు. పూలు పండిస్తాం, పూలు ఇక్కడి నుంచి హైదరాబాదు, రాజమండ్రి, ఇట్లా వేరే వేరే ప్రాంతాలకు, చాలా ప్రాంతాలకు వెళ్తున్నాయి. ఇక్కడ పండించిన పంట ద్వారా బతికే వాళ్ళు ఎంతమంది జీవిస్తున్నారు, వాళ్ళందరూ కూడా జీవం కోల్పోతున్నారు, ఉపాధి కోల్పోతున్నారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకోకుండా ఈ ప్రభుత్వం సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది పక్కన పెట్టి, అంటే ఎంతమందికి ఉపాధి, ఒక రాజధాని వస్తే ఉద్యోగాలు రావాలా పోవాలా? ఒక రాజధాని వస్తే ఉద్యోగాలు రావాలా పోవాలా? ఇది రాష్ట్ర ప్రజలు మొత్తాన్ని గమనించవలసిందిగా కోరుచు ఇంతటితో నేను సెలవు తీసుకుంటున్నాను.